రాకాసిలోయ 6వ భాగం. బ్రహ్మదండి మాంత్రికుడు తమ కేసి చూస్తూ చిరునవ్వు నవ్వడం, కాలభైరవుడు ఆకలితో నకనకలాడిపోతున్నాడనడం కేశవుడికి భయం కలిగించింది. ఒకవేళ తను జయమల్లు మాట్లాడుకున్న మాటలన్నీ తన మంత్రశక్తి చేత వాడు విన్నాడేమో అనుకున్నాడు కేశవుడు. ఇంకా 4-5 గంటల లోపల తను మరణించడమో లేక బ్రహ్మదండి మాంత్రికుడు చావటమో తేలిపోతుంది. కేశవుడు ఇలాంటి ఆలోచనలతో జయమల్లుతో పాటు చెట్ల కింద పడి ఉన్న ఎండు పుల్లలు ఏరాడు. అవి బాగా పెద్ద మోపుకు సరిపడా అయిన తర్వాత ఇద్దరు కలిసి వాటిని నెత్తిన పెట్టుకుని మాంత్రికుడు ఉన్న గుహకేసి బయలుదేరారు. ఒక అరగంట గడిచిన తర్వాత వాళ్ళు గుహను సమీపించేసరికి లోపల నుంచి బ్రహ్మదండి మాంత్రికుడు పఠిస్తున్న మంత్రాలు బయటికి వినబడుతున్నవి. కేశవుడు జయమల్లు ఎండు పుల్లల మోపులను గుహ ముందు నెమ్మదిగా పడవేసి అడుగులో అడుగు వేసుకుంటూ ఏమాత్రం చప్పుడు చేయకుండా గుహలోపలికి వెళ్ళారు. బ్రహ్మదండి మాంత్రికుడు కాలభైరవుడు విగ్రహం ముందు బాచిపట్టు వేసి కూర్చొని పెద్దగా మంత్రాలు చదువుతూ మధ్య మధ్య చేతిలో ఉన్న చిన్న చిన్న గులకరాలను విగ్రహం కేసి విసురుతున్నాడు. ఇదేం పూజ చేయడం అన్నట్టు కేశవుడు జయమల్లికేసి సైగ చేశాడు. అతడు పెదాల మీద వేలు వేసుకొని మాట్లాడకు అన్నట్టుగా ఉరిమి చూశాడు. కొండమీది గుహలో మాంత్రికుడు కాలభైరవుణ్ణి గులకరాళ్లతో పూజించి ప్రసన్నుని చేసుకోవాలని ప్రయత్నిస్తుంటే అక్కడ బ్రహ్మపురంలో ప్రజలు, రాజుగారు కూడా పొరుగు రాజ్యపు సైన్యాలు తమ మీద ఏ క్షణాన వచ్చి పడతావో అని గగ్గోలు పడిపోతున్నారు. రాజుగారు, మంత్రి కూడా కొండ మీద శత్రు సైన్యాలేవో చేరినవని నమ్మారు. ఆ నమ్మకం వల్లనే వాళ్ళు కొంత సైన్యాన్ని కొండ మీద ఏమున్నదో చూసేందుకు, శత్రు సైన్యం ఉంటే వాళ్లను హతమార్చేందుకు పంపారు. కానీ అనుకోని విధంగా సైన్యాలు కొండ ఎక్కే సమయానికి కొండ అంతా కంపించిపోయి పెద్ద పెద్ద రాళ్ళు మీద పడడంతో సైనికులు చాలామంది మరణించారు. చావగా మిగిలిన సైనికులు తిరిగి వచ్చి కొండ మీద తాము చూసిన దాన్ని గురించి రకరకాలుగా చెబుతున్నారు. రాజుగారి రహస్య మందిరంలో ఆయనతో పాటు మంత్రి, కొత్తగా నియమించబడిన సేనానాయకుడు, రాజగురువు కూడా ఉన్నారు. సేనానాయకుడు మంత్రి చెప్పింది విన్న తర్వాత రాజు తన గురువుకేసి తిరిగి, గురువర్య, అంతా విన్నారు కదా, సైనికులు చెప్పే దాంట్లో మనం ఏది నమ్మాలి? ఆ కొండ మీద 100ల సంఖ్యలో శత్రు సైనికులు ఉన్నారన్నమాట నమ్మాలా, లేక శరీరం అంతా నెత్తురు పూసుకొని నిప్పులు చెరిగే కళ్ళతో నెత్తిన పెద్ద శీకతో భయంకరంగా ఉన్న మాంత్రికుడు ఉన్నాడన్నమాట నమ్మాలా? నాకేమీ పాలిపోవడం లేదు అన్నాడు. రాజగురువు ఒక క్షణకాలం ఆలోచించి తృప్తిగా తలాడిస్తూ, ఈ 2 మాటలు నిజమే అని మనం ఎందుకు నమ్మకూడదు అని అడిగాడు. మాంత్రికుడికి శత్రు సైనికులకు పొత్తెలా కోరుతుంది? ఆ మాంత్రికుడు కూడా శత్రురాజుకు సహాయం చేయవచ్చిన వాడని మీ అభిప్రాయమా అన్నాడు రాజు అనుమానంగా. ఆ సంగతి మాత్రం నేను ఇదిమిత్తమని తేల్చి చెప్పలేను. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ కొండ దగ్గరికి వెళ్ళిన మన సైనికులందరికీ మతిలిపోయినాయి. 100ల సంఖ్యలో శత్రు సైనికుల్ని చూసిన వాళ్ళ మాట అటుంచి అక్కడున్న మాంత్రికుడే కొండలో భూకంపం పుట్టించాడని కూడా కొందరు నమ్ముతున్నారు. పైగా ఆ వింత జంతువు ఒకటి అంటూ రాజగురువు చిరునవ్వు నవ్వాడు. అలాంటి జంతువు ఉండే అవకాశమే లేదంటారా? నేను మొదట నమ్మలేదు, కానీ ఆ మాంత్రికుణ్ణి గురించి విన్న తర్వాత అంటూ మంత్రి నీళ్లు నమిలాడు. మంత్రి, నేను కొద్దో గొప్ప మంత్రశాస్త్రం చదివినవాన్నే అంటూ రాజగురువు చిరుకోపంగా మంత్రికేసి చూశాడు. గురువర్య, అందుకే కదా మిమ్మల్ని ఇక్కడికి రావాల్సిందిగా కోరింది. మీ సహాయం లేకుండా మేము చేయగలిగింది ఏమీ లేదు అన్నాడు రాజుగారు బతిమాలుతున్నట్టు. సరే, కేవలం ఊహించిన వాటి సాయంతో మనం ఏ నిర్ణయాలు చేయగలం? తమ అంగరక్షకుడి నాయకత్వాన కొండ దగ్గరికి వెళ్ళిన సైనికుల్ని తిరిగి రానివ్వండి అంటూ రాజగురువు లేచి గది బయటకు వచ్చాడు. రాజుగారు పంపక కొండ మీద ఎవరున్నారో, అక్కడి పరిస్థితులు ఎలా ఉన్నావో చూసి వచ్చేందుకు బయలుదేరిన ఆయన అంగరక్షకుడు వెంట ఉన్న 2 సైనికులతో కొండ దాపున గల అడవిలోకి చేరాడు. అల్లంత దూరాన భూకంపానికి ఎగుడు దిగుడుగా ఒక రాయి మీద ఇంకో రాయి పడి వింత వింత ఆకారాలు దాల్చి ఉన్న కొండను చూస్తూనే వాడి గుండెలు పీచుపీచుమన్నాయి. ఇక వాడి వెంట ఉన్న 2 సైనికుల భయాన్ని గురించి వేరుగా చెప్పవలసింది ఏమీ లేదు. మీలో ఎవరైనా లోగడ ఈ కొండ ఎక్కారా? దారి మార్గాలు తెలిసినవాడు ఒక్కడుంటే ఇంత బాగుండును అన్నాడు రాజుగారి అంగరక్షకుడు. అతడి వెంట ఉన్న సైనికుల్లో ఒకడు పూర్వం ఆ కొండ ఎక్కినవాడే. కానీ శత్రు సైనికులను గురించి కథలు, వింత జంతువు మాంత్రికుడు ఇవన్నీ జ్ఞాపకం వచ్చి వాడికి శరీరం జల్దరిస్తున్నది. అయ్యా, మనం కొండ ఎక్కి చూసేదేముంటుంది? ఒకవేళ అక్కడ శత్రు సైనికులు కానీ
మాంత్రికుడు గాని ఉంటే మనం ప్రాణాలతో అక్కడి సంగతులు రాజుగారికి చెప్పేందుకు బతికి ఉండం. ఒకవేళ అలాంటి వాళ్ళెవరు అక్కడ లేకపోతే మనం పనిగట్టుకొని అంత ఎత్తు ఆ కొండ ఎక్కడం వృధా అన్నాడు సైనికుడు. అంగరక్షకుడికి ఆ మాటలు బాగానే ఉన్నట్టు తోచినాయి. తాను తిరిగి వెళ్ళి రాజుగారితో కొండ మీద ఎవరు లేరని చెబితే సరిపోతుంది. కానీ తన వెంట ఉన్న సైనికులు రాజుగారి నుంచి మెప్పు పొందేందుకు తాను కొండ ఎక్కలేదని ఆయనతో చెప్పేస్తే తనకు ప్రాణాపాయం తప్పదు. అదేం లాభం లేదు. మనం కొండ ఎక్కి అక్కడెవరున్నారో చూడవలసిందే. శత్రువుల చేతిలో చచ్చామా వీరస్వర్గం, బతికి బయటపడ్డామా రాజుగారి నుంచి గొప్ప బహుమానాలు పొందవచ్చు. అయినా ఎవడైనా ఒక్కడు దారి చూపేవాడు ఉంటే బాగుండునే అంటూ అంగరక్షకుడు తల గొక్కుంటూ కొండకేసి చూడసాగాడు. అంగరక్షకుడు సైనికులు ఏ చెట్టు కింద అయితే నిలబడి ఉన్నారో ఆ చెట్టు మీద కేశవుడి ముసలి తండ్రి కూర్చొని ఉన్నాడు. అతడు తన కొడుకు వింత జంతువుని ఎక్కి కొండ మీదికి పారిపోయినప్పటి నుంచి అక్కడ జరుగుతున్న సంగతులేవో చాలా వరకు చూశాడు. మాంత్రికుడు గుహలో నుంచి బయటికి రావడం, తన కొడుకు అదే వయసు వాడైన మరి ఒకడు కలిసి మాట్లాడుకుంటూ ఉండడం, బ్రహ్మపుర సైనికుల దాడి, కొండలో పుట్టిన భూకంపం సర్వం అతడు చూశాడు. తన కొడుకు ఎవడో మాంత్రికుడికి చిక్కిపోయాడన్న నమ్మకం ఆ ముసలివాడికి కలిగింది. తాను ఒంటరిగా వెళ్ళి అతన్ని రక్షించడం ఎలాగాని అతడు ఆలోచిస్తున్నాడు. ఇప్పుడు ఈ సైనికులు చెట్టు కిందికి వచ్చి ఆ కొండ ఎక్కాలని మాట్లాడుకుంటూ ఉండడం, దారి చూపేవాడు ఉంటే బాగుంటుందని చెప్పుకోవడం ముసలివాడికి ధైర్యం కలిగించింది. ముసలివాడు పిల్లిలా చెట్టు కొమ్మల్లోంచి మెల్లగా కిందికి దిగి ఆ పక్కనే ఉన్న మరో చెట్టు కిందికి వెళ్ళి వెళ్ళకిలా పడుకొని కళ్ళు మూసుకొని నిద్రలో ఏదో కలవరిస్తున్న వాడిలా శబ్దం చేశాడు. ఆ శబ్దం వింటూనే రాజుగారి అంగరక్షకుడికి సైనికులకు పై ప్రాణాలు పైననే పోయాయి. ముగ్గురు ఒకేసారి ఎగిరి గంతేసి ఆ ధ్వని వచ్చిన వైపుకు చూశారు. వాళ్లకు చెట్టు కింద ముసలివాడు కనిపించాడు. వీడే మాంత్రికుడై ఉంటాడు. ఆ పొడవాటి గడ్డం చూశావా? వాడు నిద్రలో ఉన్నట్టుంది. గొంతు కోసేస్తే పీడ విరగడవుతుంది అన్నాడొక సైనికుడు. ఆ మాటలు వింటూనే తనకు అనుకోని ప్రమాదం ఏదో కలగనున్నదని గ్రహించిన ముసలివాడు ఆవలిస్తూ లేచి కూర్చున్నాడు. ముసలివాడి వాలకం చూసి వాడు మాంత్రికుడై ఉండడని ఊహించిన అంగరక్షకుడు చప్పున ఒరలో నుంచి కత్తి దూసి అట్టహాసం చేస్తూ అతడి దగ్గరికి వెళ్ళి, ఎవర్రా నువ్వు? ఈ కొండ దగ్గర అడవిలో నీకేం పని అని పళ్ళు కొరుకుతూ ప్రశ్నించాడు. ముసలివాడు జవాబు చెప్పబోయే అంతలో సైనికుల్లో ఒకడు, నువ్వు మాంత్రికుడివా అని అడిగాడు. రెండోవాడు, నువ్వు శత్రుదేశపు సైనికుడివా అని రెట్టించాడు. అయ్యా, నేను మీరు అనుకునేవాణ్ణి ఎవరిని కాదు. ఈ అడవిలో కందమూలాలు ఆకులు అలములు తిని బతికే ఒక ముసలి వగ్గును. నన్ను చూసి మీరు శత్రు సైనికుడు అనుకోవడం వింతగా ఉన్నది అన్నాడు ముసలాడు. అలాగా, అయితే నీ ప్రాణానికి అపాయం కలగదని నేను అభయం ఇస్తున్నాను. నేను స్వయం బ్రహ్మపుర రాజుగారి అంగరక్షకుణ్ణి. ఈ కొండ మీద రాజద్రోహులు ఎవరైనా ఉన్నారేమో, ఉంటే హతమార్చాలని వచ్చాను. నీకు కొండ మీది దారి తెరువులు ఏమైనా తెలుసా అని అంగరక్షకుడు అడిగాడు. ముసలివాడు తన అరచేతిని వెడల్పుగా చాచి, ఇక్కడున్న గజిబిజి రేఖలు, గుంటలు, సొట్టలు ఎంత బాగా తెలుసో కొండ మీద దారులు నాకంత బాగా తెలుసు అన్నాడు. ఆహా, అవసరానికి భలే వాడివి కనపడ్డావు. అయితే ముందుండి కొండ మీదికి దారి తీయి. ఇవాళో రేపో కాటికి ప్రయాణం కట్టేవాడిలా ఉన్నావు గాని, లేకపోతే రాజుగారికి చెప్పి నీకెన్ని బహుమానాలైనా ఇప్పించేవాడిని అన్నాడు అంగరక్షకుడు ఆనందంగా. ముసలివాడికి అంగరక్షకుడు అనే మాటలు చెవికెక్కడం లేదు. ఈ బ్రహ్మపుర సైనికుల సాయంతో తన కొడుకు కేశవుణ్ణి మంత్రికుడి బారి నుంచి రక్షించుకోవాలన్నదే అతడి ఆరాటం. అతడు కొండకేసి నడవసాగాడు. కొంచెం దూరం అతన్ని అనుసరించి పోయిన తర్వాత అంగరక్షకుడికి ముసలివాడి చేతిలో ఉన్న కత్తి కనబడింది. వాడు ఆశ్చర్యపోతూ, అడవిలో కందమూలాలు తిని బతికే నీకు ఈ కత్తి ఎందుకు అని అడిగాడు. నేను ఒకప్పుడు బ్రహ్మపుర రాజుగారి దగ్గర సైనికుడిగా ఉన్నాను. ఈ రాజుగారు కాదు, ఈయన తండ్రి గారి కాలంలో అప్పటి నుంచి ఈ కత్తి నా వెంటనే ఉంటున్నది అన్నాడు ముసలివాడు విసుగ్గా. ఆ మాటలు వింటూనే సైనికులు గుసగుసలాడారు. అంగరక్షకుడు వాళ్ళకేసి ఉరిమి చూస్తూ, మన ప్రాణాలకు వచ్చిన భయం ఏమి లేదు. వాణ్ణి నమ్మలేక ముందు దారి తీయమన్నాను. ఏదైనా మోసం జరిగేలా ఉందో వెనుక నుంచి వాడి మెడ నరికేద్దాం అన్నాడు మెల్లగా. ముసలివాడికి ఈ మాటలు వినిపించినట్టే నటిస్తూ కొండ ఎక్కడం ప్రారంభించాడు. ఇంకా ఉంది.